ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనం యెషయా గ్రంథంలోని 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వ సృష్టిని సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లించుచున్నాం. మరి ప్రతిరోజు నాయన తండ్రి, నీ వాక్యాల ద్వారా, నీ వాక్యాల్లోని మర్మములను తెలుసుకుంటూ, మరి నాయన నీవు హెచ్చరిస్తున్న హెచ్చరికను లోబడక ఏ విధంగా నాశనం అయిపోయిన నాయన ఇశ్రాయేలు జనాంగం గురించి తండ్రి మేము తెలుసుకుంటూ ఉన్నాం. అట్టి స్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని రక్షించండి, కాపాడండి. నీ గద్దింపుకు, నీ మేల్కొల్పుకు ముందుగానే నాయన మేము మేల్కొని మరి ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా మేము ఉండడానికి, నీకు ప్రీతికరమైన పాత్రగా మేము మలచబడడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు మేము ధ్యానించుకోబోయే 5 అధ్యాయాల ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించి వెలిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో అందరికీ శుభములు తెలుపుతూ మన అనుదిన వాక్యాన్ని ప్రతిరోజు దేవుని యొక్క కృపలో ఆనందిస్తూ వాక్య సత్యాలను గ్రహిస్తూ దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ యొక్క అనుదిన వాక్య ధ్యానం ద్వారా బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితాలకి దేవుని యొక్క వాక్యాలను అప్లై చేసుకుంటూ ఇంకనూ దేవునికి ప్రీతికరమైన రూపంలో మార్చబడటానికి ఈ యొక్క బైబిల్ స్టడీ మనకు ఉపయోగపడాలి. మరి ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. ముందు 10 అధ్యాయాల్లో మనము ఇశ్రాయేలుని దేవుడు అన్యజనులకు అప్పగించి కొద్దిపాటి శేషాన్ని మిగిల్చి మరలా కొద్దిపాటి శేషం ద్వారా ఇశ్రాయేలు జాతిని అభివృద్ధి చేసే విధానాన్ని మనం చూసాం. అంతేకాదు ఇశ్రాయేలు శత్రువులైనటువంటి అషేరీలను గురించియో బబులోనీయులను గురించియో దేవుడిచ్చిన మాటలను ముందు ఎపిసోడ్లో మనం 10వ అధ్యాయంలో అషేరీలను దేవుడు ఏ విధంగా హింసించబోతున్నాడు, ఏ విధంగా శిక్షించబోతున్నాడు అనే విషయాల్ని ధ్యానించుకున్నాం. మరి 11వ అధ్యాయం నుండి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటగా ఈ 11వ అధ్యాయము మెస్సీను గూర్చిన అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం అనే సత్యాన్ని గమనించాలి. ఈ 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన చేసే పరిచర్య ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ మొదటిసారి వచ్చి ఆయన చేసే త్యాగము కానీ శిలువ మరణము కానీ వీటిని గురించి కాదు. రెండవసారి ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా 1000 ఏండ్లు భూమి మీద ఆయన పాలన చేయబోతున్నాడు, ఆయన భూమి మీద ఆయన పాలన చేసేటప్పుడు భూమి ఏ విధంగా శాంతి సమాధానంతో నింపబడుతుంది, ఈవెన్ మనుషుల్లో మాత్రమే కాకుండా జంతువుల మధ్య కూడా ఏ విధమైనటువంటి దెబ్బలాటలు కానీ, ఒక ప్రాణి మరొక ప్రాణిని చంపుకు తినడం కానీ అటువంటి ఏమీ లేకుండా ఏ విధంగా శాంతి సమాధానాన్ని దేశమంతటి మీద భూమి అంతటి మీద ఆయన నీతి శాంతి సమాధానాన్ని ఆయన కలుగు చేస్తాడనే విషయాల్ని 11వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆయన సేవకుడైన యెషయా ద్వారా అద్భుతంగా వివరించారు. మొదటి నుంచి చదువుకుందాం. మొదటి వచనంలోనే యేసుక్రీస్తు వారి యొక్క యాన్సిస్టరీ, ఆయన యొక్క ఏ కుటుంబంలో నుంచి వచ్చాడో ఆ కుటుంబం ప్రస్తావిస్తూ ఆ యొక్క యెషయి వేరు చిగురు గురించి చెప్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మకు 7 రకాలైనటువంటి ఆత్మను యేసు ప్రభు పొంది ఉన్న మాటను కూడా మొదటి 2 వచనాల్లో మనం చూడొచ్చు. చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు. చదవబడిన మాటలో మనం చూస్తే యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టును. ఈ గ్రంథము యెషయా, ఇక్కడ ఉన్న వ్యక్తి యెషయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం అంటే యెషయా అనే ఆయన ఒక ప్రవక్త. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెషయా, ఈ గ్రంథకర్త. ఇక్కడున్న ఆయన యెషయి. ఈ యెషయి అంటే మనకు బాగా తెలుసు, భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క తండ్రి.
దావీదు గారు యెషయి గారి కుమారుడు. ఆ దావీదు వంశావళిలో నుండి యేసు ప్రభు వచ్చారు. ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ యెషయి అనే వ్యక్తి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఇక్కడ తన గోత్రమైనటువంటి యోధా ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ యోధా ప్రజలను దేవుడు శత్రువుల చేతికి అప్పగించి సర్వనాశనానికి అప్పగించినప్పటికీ మరలా కొద్దిపాటి శేషాన్ని మిగిల్చి మరలా వారిని దేవుడు హెచ్చించాడు. ఆ విరిగిపోయి కట్ చేయబడిన ఆ ముద్దులో నుండి ఒక చిగురు పుట్టుతుంది. ఇది యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. ఫలించిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ఆత్మతో ఉన్నాడంటే 7 రకాలైనటువంటి ఆత్మని ఇక్కడ ఆయన కలిగి ఉన్నాడు. యెహోవా ఆత్మ మొట్టమొదటిగా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, రెండవది ఆలోచన ఇక్కడ స్ప్లిట్ చేయాలి. జ్ఞానము గల ఆత్మ, 2 వివేకములకు ఆధారమగు ఆత్మ, తర్వాత ఆలోచన ఇచ్చే ఆత్మ, 4వది బలమగు ఆత్మ, ఆ తర్వాత తెలివినిచ్చే ఆత్మ, ఆ తర్వాత 6వది యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. మొట్టమొదటిది ఏంటట? యెహోవా ఆత్మ. ఫస్ట్ అందుకని 2వ వచనం స్టార్టింగ్లోనే యెహోవా ఆత్మ, తర్వాత జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ యెహోవా ఆత్మను కూడా కౌంట్ చేస్తే టోటల్ 7 మనకు ఇక్కడ తెలుస్తుంది. ఆ యొక్క దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ, వివేకమునిచ్చే ఆత్మ, ఆలోచన ఇచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, తెలివినిచ్చే ఆత్మ, యెహోవా అందరి భయభక్తులు గల ఆత్మ. ఈ యొక్క క్వాలిటీస్ యేసు ప్రభు యొక్క ఆత్మలో ఉన్న 7 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు 3వ వచనంలో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. ఇక్కడ అతనంటే ఎవరిని పెట్టుకోవాలి? ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచన వాక్యం ఇది. అయితే ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఆయన తీర్పు ఎలా ఉంటుంది? కంటికి కనబడిన దాన్ని బట్టి, చెవికి వినబడిన దాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన మనుషుల హృదయాంతరంగమును చూచువాడు, బేదలను దీనులను నీతిని బట్టి యథార్థతను బట్టి తీర్పు తీర్చువాడు. ఆయన లోకమును ఎలా తీర్పు తీర్చి ఎలా లోకాన్ని నీతి మార్గం నడిపిస్తాడు అనేది 4వ వచనంలో కనబడుతుంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అది ఇది 4వ వచనము 5వ వచనం కూడా అతడి నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. దిస్ ఈజ్ హౌ మెస్సయా ద క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ దిస్ వరల్డ్, గోయింగ్ టు జడ్జ్ దిస్ వరల్డ్. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఏ విధంగా ఈ లోకాన్ని పాలిస్తాడు, ఏ విధంగా నీతి యథార్థతలో ఈ లోకాన్ని నడిపిస్తాడు అనేది 3, 4 వచన 5వ వచనం వరకు ఉంటుంది. ఆ తర్వాత 6వ వచనం నుండి 8వ వచనం వరకు, 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఆయన 1000 ఏండ్లు ఈ లోకాన్ని పాలించినప్పుడు ఈ లోకం అంతా కూడా శాంతి సమాధానముతో నింపబడుతుంది. ఇటువంటి శాంతి సమాధానం అంటే నాట్ ఓన్లీ బిట్వీన్ ద పీపుల్ బట్ ఆల్సో బిట్వీన్ ద యానిమల్ అండ్ పీపుల్ అండ్ బిట్వీన్ ద యానిమల్స్. ఈ జంతువుల మధ్య, జంతువులకి మనుషులకి మధ్య ఎటువంటి సమాధానం? ఉదాహరణకి పాము కనబడిందంటే మనిషి ఊరుకోడు, మనిషి కనబడితే పాము ఊరుకో. ఇద్దరు కలిసి ఉండరుగా. సింహం ప్రక్కన ఓ దూడ పడుకుంటుందా? అవదు. ఎందుకంటే అది దీన్ని తింటుంది. అలాగా ఎలాగైతే ఈ వైరం ఉందో ఈ వైరాన్ని దేవుడు తీసేస్తున్నాడు ఆయన ఇక 1000 ఏండ్ల పాలనలో. నాగుపాము పొట్ట మీద చంటిబిడ్డ ఆడుకుంటుందంటే ఎంత ఇటువంటి అసలు మన ఊహకు అందని ట్రాన్స్ఫర్మేషన్ ఈ లోకంలో జరగబోతుంది. చదువుదాం 6, 7, 8 వచనాలు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను. అది తోడేలు ఏం చేస్తుందండి? కనబడిన దాన్ని తింటుకుంటూ పోద్ది. అటువంటి గొర్రె పిల్ల తోడేలు కలిసి ఫ్రెండ్షిప్ చేసి ఒకే చోట ఉంటాయట. చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుత పులికి మేకపిల్ల కనబడి ఊరుకుంటుందా? అమాంతను పట్టుకుని తినేస్తుంది. కానీ చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొని కలిసి ఒకే చోట పడుకుంటాయంట. అంటే వారి మధ్య ఏమి లేదు, ఇప్పుడు వైరం లేదు,
వేరే జంతువుని తిని బ్రతికేలా చేయడు. బహుశా ఆ 1000 ఏండ్ల పాలనలో మరలా ఏదేనో తోటలో మొట్టమొదటిసారిగా దేవుడు సృష్టించినప్పుడు అన్ని వెజిటేరియన్ ఎలాగైతే అయ్యాయో మరలా అటువంటి వెజిటేరియన్ వరల్డ్ మరలా దేవుడు రప్పించబోతున్నాడేమో అని అనిపిస్తుంది. చదవండి. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. అదిగో ఇంతకన్నా పెద్ద వెజిటేరియన్ ఇంకేమనుందండి? ఇంకా లోకం అంతా వెజిటేరియన్స్ అయిపోవడానికి ఎంత ఆకలిస్తే మాత్రం సింహం గడ్డి మేస్తుందా? మనమే నాన్ వెజిటేరియన్కి అలవాటు పడిన వాళ్ళమే వెజిటేరియన్ తినడం కష్టంగా తింటే సింహం అసలు కష్టంగా తినదు, ఇష్టంగా తినదు. కావాలంటే కరువు ఆకలితో చచ్చిపోద్దు కానీ గడ్డి తినదు. కానీ సింహం కూడా హ్యాపీగా గడ్డి తిని ప్రక్కనున్న జంతువులతో కలిసి సంతోషించే అద్భుతమైనటువంటి సమాధానకరమైనటువంటి ప్రపంచాన్ని దేవుడు మరలా ఈ లోకంలో కలుగు చేయబోతున్నాడు. సింహం ఏం చేస్తుందట? ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. ఇది శాపము. దేవుడు మనిషికి పాముకి మధ్య ఆదాము అవ్వాల పాపం చేసిన తరువాత శాపం పెట్టిన ఆ శాపం యేసు ప్రభు వారి రెండవ రాకడతో పూర్తి అయిపోద్ది. ఆయన మిలీనియం, ఆయన 1000 ఏళ్ల పాలనకు వచ్చేటప్పటికి ఈ మనిషికి విషసర్పానికి మధ్య ఏమి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. ఎనిమిటీ పోయింది. ఎనిమిటీ పోయి స్నేహం ఏర్పడింది. ఎంత స్నేహం అట? ఆ పాము పుట్ట మీద చిన్నపిల్లలకు కలిసి ఆడుకునేంత స్నేహము. తర్వాత మిడినాగు పుట్ట మీద చదవమా. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. సో ఈ విధంగా 8వ వచనం వరకు, ఈ 8వ వచనం వరకు 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన పాలన భూమి మీద మనుషుల మధ్య, జంతువుల మధ్య, ప్రాకు జీవుల మధ్య ఏ విధంగా ఉంటుందో చెప్పబడుతున్న అద్భుతమైన ప్రవచనం. నిజంగా అటువంటి రోజులు వస్తాయండి. ఇప్పుడు ఈ మూమెంట్లో సింహం గడ్డి తింటుందా? సింహం ఎద్దులు అన్నీ కలిసి జీవిస్తాయా? చిరతపులి గొర్రెపిల్ల కలిసి ఉంటాయా? తాచుపాము మనుషులు కలిసి బ్రతుకుతామా? అటువంటి అసలు సాధ్యమేనా అని అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు ఇంకా 700 సంవత్సరాలకు సుమారుగా పుడతాడనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనునని చెప్పింది ఈయనే. అప్పుడు అది వారికి అసాధ్యం అనుకున్నాం. యేసు ప్రభు జీవితంలో సాధ్యమైంది. ఇప్పుడు మనం నమ్ముతున్నాం. అది జరిగినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. భూమి ఆకాశములను గతించిపోతాయి కానీ దేవుని మాటలో ఒక్కటేనను నెరవేరక మానదు. కాబట్టి ఆ రోజులను దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. ఈ రోజులు ఎప్పుడు? ఆల్రెడీ ఉన్న రోజులే ఇవి. ఏదేను తోటలో ఆల్రెడీ ఉన్న రోజులే మరలా దేవుడు అటువంటి రోజుల్ని ఈ భూమి మీద ఇవ్వబోతున్నాడు. అటువంటి గ్లోరియస్ వరల్డ్గా ఈ ప్రపంచాన్ని ఆయన తీర్చిదిద్దబోతున్నాడు. తర్వాత మనము 9వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని ఎలా విస్తరింపచేస్తున్నారు. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. అది సముద్రము ఎప్పుడైనా సరే, ఈ మధ్యన గోదావరి లెవెల్ తగ్గిందే, కృష్ణా జలాలు తగ్గిపోయినాయే అనిపిస్తుంది. కానీ ఎప్పుడన్నా సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ మధ్యన సముద్రంలో నీరు తగ్గినట్టు అనిపిస్తుంది అని ఎప్పుడన్నా ఫీలింగ్ వస్తుందండి? నెవర్. సముద్రం ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. సముద్రం ఎంత ఫుల్గా ఉంటుందో మన కంటి చూపు మేర వరకు సముద్రం నీళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగా ఈ భూమి మీదట దేవుని గూర్చిన జ్ఞానము అంత నిండుగా ఉంటుందట. దేవుని గూర్చిన జ్ఞానము లేకయే మనుషులు నశించిపోతుంటే, అదే మనిషికి దేవుని గూర్చిన జ్ఞానం సమృద్ధిగా ఉంటే దానికి ఆపోజిట్ అవుతుంది. ఏంటి? నశించిపోయే మనిషి చక్కగా జీవిస్తాడు, సంతోషంగా జీవిస్తాడు. దేవుని గూర్చిన జ్ఞానం ఈ లోకంతో నిండిపోయింది. తర్వాత 10వ వచనంలో ఆయన సర్వలోకమును ఎలా తీర్పు తీర్చబోతున్నాడో రాయబడి ఉంది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. అది ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. సమస్తమైనటువంటి లోకమును ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. యెషయి వేరు చిగురు, ఇక్కడ ఆల్రెడీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ యెషయి వేరు చిగురుతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమని పెట్టుకోవాలా? జీసస్.
యేసు ప్రభు శరీరముతో మొదటిసారి ఎలాగొచ్చాడో, రెండవసారి ఆయన మహిమ దేహంతో వచ్చి యెరూషలేములో ఆయన ప్రపంచాన్ని కూడా తీర్పు తీర్చుటకై ఆయన మహిమ సింహాసనాసీనుడే ఉండగా ఆ యెషయి వేరు చిగురున్నద జనులు విచారణ చేయును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మరలా ఇశ్రాయేలు 12 గోత్రాల జాతులను దేవుడు మరలా ఎలా రెస్టోర్ చేయబోతున్నాడు, మరలా రీయూనియన్ ఎలా చేయబోతున్నాడు, ప్రపంచమంతటా స్కాటర్ అయిపోయిన యూదుల్ని మరలా ఎలా రప్పించబోతున్నాడు అనే మాటలు మనకి 11వ వచనంలోను 12వ వచనంలో కనబడుతుంది. చదువుదాం 11 నుండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చేయి చాచును. అది సమస్తమైనటువంటి దేశాలకి స్కాటర్ అయిపోయిన వారిని తిరిగి దేవుడు రప్పించబోతున్నాడు. ఆయన రెండవ మారు ఆయన చెయ్యి చాపి సమస్తమైనటువంటి ప్రజల్ని మరలా దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ తన స్కాటర్ అయిపోయిన తన ప్రజల్ని ఐగుప్తు దేశంలోను లేకపోతే బబులోను, ఇప్పుడు మొదటిసారి అక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవారు ఎక్కడికే స్కాటర్ అవ్వలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ బబులోనికి వచ్చిన వారు కన్నా అషేరు దేశానికి వెళ్ళిన వారు మాత్రము స్కాటర్ అయిపోయారు. అషేరీలు ఏం చేశారంటే 10 గోత్రస్తుల్ని అసలు అడ్రస్ లేకుండా అయిపోయింది. వారు ఇశ్రాయేలు, ఎఫ్రాయిం అనే నామమే లేకుండా పోయింది. వారిని దేవుడు మరలా అప్పుడు ఇశ్రాయేలు దేశంగా ఇప్పుడు మరలా ఫామ్ అయ్యి ఇశ్రాయేలు అందరూ స్కాటర్ అయ్యారు. మరలా ఆయన రెండవ రాకడికి ముందు మరలా దేశమంతా ప్రపంచమంతా స్కాటర్ అయిపోయిన పరిస్థితిలో మరలా దేవుడు ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్న 12 గోత్రస్తుల ప్రజలను ప్రపంచ దేశాల నుంచి ఆయన స్కాటర్ చేసి ఆ స్కాటర్ అయిపోయిన వారిని మరలా గ్యాదర్ చేస్తున్నాడు, మరలా యునైట్ చేస్తున్నాడు అంటాడు. 12వ వచనం మనం చూసినట్లయితే, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యోధా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యోధా ఎందు మత్సర పడడు. ఇక్కడ ఎఫ్రాయిము యోధా అంటే మరలా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే నార్త్ ఇజ్రాయెల్ అండ్ సౌత్ ఇజ్రాయెల్. యోధా సౌత్ ఇజ్రాయెల్, ఎఫ్రాయిం నార్త్ ఇజ్రాయెల్. యోధా బబులోనికి వెళ్ళింది, ఎఫ్రాయిము అషేరీల దేశానికి కొనిపోబడింది. బబులోనికి వెళ్ళిపోయిన యోధా మరలా తిరిగి వచ్చింది, అషేరీల దేశంకి వెళ్ళిపోయిన ఎఫ్రాయిం మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తిరిగి రాకుండా స్కాటర్ అయిపోయినటువంటి ఆ గోత్రాలన్నింటినీ కూడా దేవుడు గ్యాదర్ చేయబోతున్నాడు. ఈసారి గ్యాదర్ చేసినప్పుడు ఈ నార్త్ ఇజ్రాయెల్ సౌత్ ఇజ్రాయెల్గా కాకుండా ఒకే ఇజ్రాయెల్గా ఉంటుంది. వీరి మధ్యగా విభేదాలు ఉండవు, కలిసి జీవించబోతున్నాయని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడి నుంచి 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క వారిని స్కాటర్ చేసి వారిని బాధపరిచిన వివిధ దేశస్తులను దేవుడు ఏ విధంగా వీరికి అప్పగించబోతున్నాడో చెప్తున్నాడు. 14వ వచనం, వారు ఫిలిస్తీన్ల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీయులు వారికి లోబడుదురు. ఎవరైతే వీరిని దోచుకున్నారో వీరందరూ కూడా తిరిగి వీరి కాళ్ళ దగ్గరికి దేవుడు రప్పిస్తున్నాడు. ఆ తర్వాత 15వ వచనం 16వ వచనంలో దేవుడు ఆయన యొక్క రెండవ రాకడలో యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు ముందు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా ఏ విధంగా యూఫ్రటీస్ నదిని దేవుడు ఎండగొట్టేసి ప్రపంచ ప్రజలందరినీ ఆయన గ్యాదర్ చేయబోతున్నాడు. ఆ యొక్క మనం ప్రకటన గ్రంథంలో మరి బోరల సమయంలో లేక 7 ఉగ్రతా పాత్రలు వేయబడిన సమయంలో కూడా ఆయన ఉగ్రతా పాత్రలు వేసినప్పుడు ఏ విధంగా ఆ యొక్క యూఫ్రటీస్ నదిని దేవుడు ఎండగొడతానన్నాడు, సమస్త జనాలని ఎలా గ్యాదర్ చేస్తున్నాడు. అదే మాట ఇక్కడ యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు. 15వ వచనం, మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలము చేయను, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాన్ని చేయను. ఈ యొక్క యూఫ్రటీస్ నది అంత మహా పెద్ద నదిని దాటడానికి వస్తున్న ప్రజలు ఎలా దాటుతారట? చక్కగా కాలినడక మీద పాదరక్షలు లేకుండా, ఏ విధమైన కాళ్ళు కూడా తడవకుండా, పాదరక్షలు తడవకుండా అంటే చెప్పులు కూడా తడవకుండా చక్కగా వారు ఆ యూఫ్రటీస్ నదిని దాటుకుని వచ్చేస్తారంటే ఆ దేవుడు ఎండగొట్టబోతున్నాడు. అయితే లాస్ట్లో 16వ వచనం, కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి
దారి కలిగినట్లు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు దారి కలిగింది వాళ్ళకి? ఎర్ర సముద్రం. మరొకసారి యోర్దాను నది. యోర్దాను నదిని దాటినప్పుడు, ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆరిన నేల మీద ఎలా నడిచారో అలాగే వీరు ఇప్పుడు ఏ నదిని ఎండగొడుతున్నాడు దేవుడు? యూఫ్రటీస్ నదిని ఎండగొట్టి ఆ యొక్క నదిని వీరు దాటుతున్నారు. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమును రాజమార్గముండును. అది ఈ విధంగా శేషమునకు ఈ యొక్క 11వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో తన నీతి పాలన, యథార్థమైన పాలన, సమాధాన పాలన, ఇశ్రాయేలీలను ఎక్కడెక్కడైతే గ్యాదర్ అయిపోయారు వారందరినీ కూడా దేవుడు సమకూర్చి ఇశ్రాయేలీలో ఒక గొప్ప రాజ్యంగా స్థిరపరచుట. ఆ 1000 ఏండ్ల పాలన ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఇశ్రాయేలీ నిరీక్షణాస్పదము, ఆయన భక్తుల యొక్క నిరీక్షణ ఫలము అనుభవించే గొప్ప భాగ్యము. ఆ యొక్క 1000 ఏండ్ల పాలన యేసు ప్రభు ప్రపంచాన్ని వెళ్తున్నప్పుడు ఆదాము మొదలుకొని ఆ దినము వరకు మరణించిన వారిలో పరిశుద్ధులందరూ కలిసి దేవునికి ఏ విధంగా స్తుతిస్తారనే మాటను మనము ఈ యొక్క 12వ అధ్యాయం ఒక పాటగా, ఈ 12వ అధ్యాయం అంతా కూడా రక్షణ పొందిన వారు పొందిన రక్షణను బట్టి యేసుక్రీస్తు వారి స్తుతించే విధానం చూడండి, చదవండి. ఆ దినమున మీరిలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చాలు. ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే రక్షింపబడిన విశ్వాసులందరూ వారు పొందిన రక్షణను బట్టి యేసుక్రీస్తు వారిని ఈ పాటలతో, ఆ దినమున మీరు ఎలాగొందరు, మీరు అంటే ఎవరు? రక్షింపబడిన ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీమైన మనమందరము ఆ యొక్క మిలీనియం 1000 ఏండ్ల పాలనలో మన యొక్క రక్షణను బట్టి, రక్షణకు కర్త అయిన యేసుక్రీస్తుని బట్టి స్తుతిస్తూ, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ బావి ఎవరు? యేసే. సమరయ స్త్రీతో ఏమన్నాడు? ఈ బావి కొద్ది మంచినీళ్ళు అయ్యమ్మా, దప్పికగా ఉందంటే, ఈ బావి ఇంత లోతుగా ఉంది, తోడడానికి బకెట్ లేదు, ఇవన్నీ ఏవో కబుర్లు చెప్తుంది ఆమె సమరయ స్త్రీ. అసలు నిన్ను మంచినీళ్ళు అడిగిన వాడు ఎవడో నీకు తెలిస్తే ఆయన ఇచ్చిన నీళ్ళు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగు, వాడు ఎన్నడూ దప్పికొనడు. నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగితే మరలో ఒక అరగంటకి దప్పికేస్తుంది. యేసు క్రీస్తులో నుండి వచ్చే నీరుని త్రాగండి. ఇక్కడ భక్తుడైన యెషయా భక్తుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణార్థమైన బావి, ఆయనలో నుండి మనం నీళ్ళు త్రాగినప్పుడు, ఆ రక్షణ మనం సంపూర్ణంగా పొందినప్పుడు మనం ఏం చేస్తామట? ఆ దినమున మీరు ఎలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి అని చెప్పి ఈ దేవుని నామమును స్తుతించుతూ ఉంటారు. ఇది 12వ అధ్యాయం, జస్ట్ 6 వచనాల అధ్యాయం. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి 1000 ఏండ్ల పాలన భక్తులందరూ ఆయన స్తుతించే కీర్తన. రైట్. తర్వాత 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఈ 13వ అధ్యాయం అంతా కూడా దేవుడు తన యొక్క ప్రజలు ఇశ్రాయేలీలను బాధపరిచిన వారికి దేవుడు తిరిగి వారికి కొలిచి ఇచ్చే ఆయన యొక్క జడ్జిమెంట్. ఒక్కొక్క రాజ్యము గురించి, బబులోను గురించి, ముందు మనం అష్షరీయుల గురించి మనం ధ్యానించుకున్నాం. అష్షరీయులు నా చేతిలో ఒక దండనగా, ఒక కర్రగా నేను ఉపయోగించి దుర్మార్గులను దండించుటకు ఉపయోగిస్తే, నా ఉద్దేశం కన్నా ఇంకా దుర్మార్గంగా వారు ప్రవర్తించారు కాబట్టి వారిని నేను గద్దిస్తాను, వారిని శిక్షిస్తానని చెప్పి 10వ అధ్యాయం అంతా కూడా అష్షరీయుల గురించి దేవుడిచ్చే శిక్ష మనం ధ్యానించుకున్నాం. ఈ యొక్క 13వ అధ్యాయం చూసేటప్పటికి దేవుడు మరలా అదే ఆమోజు కుమారుని యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అన్నాడు. బబులోనును గూర్చి ఇక్కడ మీరు 13వ అధ్యాయం నుండి మనం చూస్తే కొన్ని అధ్యాయం స్టార్టింగ్లోనే ఏ దేశము గురించిన మాటలు అక్కడ మనకు కనబడతాయి. బబులోను దేశం మనం చూసినట్లయితే ఆ రోజుల్లో అన్ని దేశాల కన్నా అత్యున్నతమైనటువంటి స్థితికి హెచ్చింపబడిన దేశము. అన్ని దేశాల కన్నా అంతకన్నా అది ఘోరాతి ఘోరంగా నిర్మూలమైపోయిన దేశము. ఆ బబులోను దేశం అంటే నెబుకద్నెజరు కాలంలో కల్దీయులు అత్యున్నతమైన స్థానానికి హెచ్చింపబడి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. వారి యొక్క నామరూపాలు లేకుండా పోయాయి.
బబులోను అనేది ఎక్కడ అనేది కూడా తెలియని పరిస్థితిలో ఎక్కడో ఆ యొక్క ఎడారి, ఆ ఇరాన్ ప్రాంతాల్లో, ఆ ఇరాక్ ప్రాంతంలో ఉన్న ప్లేస్ బబులోన్ అని మనం ఏదో ఛాయలు బట్టి చెప్పడమే తప్ప ఇప్పుడు బబులోన్ అనే దేశం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? లేదు. ఇశ్రాయేల్ అనే దేశం ఉందా? ఉంది. సిరియా అనే దేశం ఉందా? ఉంది. ఐగుప్తు దేశం అనే దేశం ఉందా? ఉన్నది. దేవుడు ఈ యొక్క బబులోనీల్ని, ఈ అష్షరీల్ని అడ్రస్ లేకుండా సర్వనాశనం చేశాడు. ఇక్కడ 13వ అధ్యాయం బబులోను గురించిన దేవోక్తి 3వ వచనం చదువుదాం. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. చాలు. ఇక్కడ బబులోనికి చెప్పమన్నాడు. బబులోను యోధా ప్రజలను దోచుకునే బబులోను, అత్యున్నతమైనటువంటి గర్వముతో అహంకారంతో తొలతూగుతున్న బబులోనికి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఈ యూదులను శిక్షించడానికి, యూదులు పాపం చేసినప్పుడు వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? నెబుకద్నెజరు బబులోను వాడుకున్నాడు. నెబుకద్నెజరు అది తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, దేవునికి సాక్షిగా బ్రతికాడు. అయితే దేవుని దృష్టిలో ఇటు ఇశ్రాయేలీయుడు అని కాదు, అటు బబులోనీయుడు అని కాదు, ఇంకోటి పారసీకుడు అని కాదు, లేక భారతీయుడు అని కాదు, ఆయనకు నమ్మకం ఉన్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఆయనకు విరోధంగా జీవించిన వారికి తగిన బుద్ధి చెప్పడానికి మరొక దేశాన్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. యూదులను శిక్షించడానికి దేవుడు బబులోను వాడుకున్నాడు. ఆ బబులోన్ని దేవుడు హెచ్చించిన తర్వాత బబులోను గర్వాంధుడై ప్రవర్తించిన తర్వాత బబులోనిలను నాశనం చేయడానికి దేవుడు ఇప్పుడు మరొక దేశాన్ని వాడుకుంటా అంటున్నాడు. ఎవరినట్ట ఇక్కడ క్లియర్గా రాయబడింది, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను రప్పించి ఉన్నాను. యోధా లాంటి చిన్న దేశాన్ని నాశనం చేయడానికి బబులోన్ లాంటి పెద్ద దేశాన్ని వాడుకుంటే, బబులోన్ లాంటి పెద్ద దేశాన్ని నాశనం చేయడానికి ఇంకా బలమైనటువంటి 2 దేశాలు నేను ఏర్పరచుకుంటున్నాను అన్నాడు. మనకి తెలుసు నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. ఆ కళను భక్తుడైనటువంటి దానియేలు ఇంటర్ప్రిట్ చేస్తాడు. ఆ దానియేలు ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది. తల దేంతో తయారు చేయబడింది? బంగారంతో. ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఎత్తడి, ఆ తర్వాత ఇనుము, మట్టి. ఇవన్నీ ఏంటయ్యా బాబు, నాకేం అర్థం కావట్లేదంటే చెప్తున్నాడు, అయ్యా బంగారం ఎవరో కాదు, నువ్వే, బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత ఆ ఇనుము, ఆ యొక్క వెండి ఎవరో కాదు, నెక్స్ట్ రాజ్యము మేడో పెర్షియన్ కింగ్డమ్. ఆ తర్వాత ఇంకో రాజ్యము గ్రీకీల కింగ్డమ్. ఆ తర్వాత మరొక రాజ్యము రోమీల కింగ్డమ్. అదంతా కూడా దానియేలు అద్భుతంగా వివరిస్తున్నాడు. అయితే అది మనం చూసినట్లయితే ఆ యొక్క దర్శనం, ఆ యొక్క విజన్లో ఏమైతే దేవుడు నెబుకద్నెజరుని రివీల్ చేశాడో సేమ్ అదే. నెబుకద్నెజరుని నాశనం చేయడానికి దేవుడు 2 రాజ్యాలను ఏర్పరచుకుంటున్నాడు. ఆ 2 రాజ్యాలు మహాపరాక్రమ రాజ్యాలు అయ్యే మాదీయులు, పారసీకులు. అది కూడా ముందు ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు ముందే చెప్పేశాడు. ఇక్కడ నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలను రప్పించి ఉన్నాడు అన్నాడు. తర్వాత 6వ వచనం మనం చూసినట్లయితే 6వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. చాలు. యెహోవా దినము అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి లోకమును తీర్పు తీర్చే దినము. యెహోవా దినము ఇక్కడ బబులోను గూర్చిన దేవోక్తి కాబట్టి బబులోను మీదకి యెహోవా దినము అంటే దేవుడు దీవించే దినం కాదు, దేవుడు వారిని శిక్షించి తీర్పు తీర్చే దినం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. మరలా 9వ వచనంలో మరలా అదే మాట ఉంటుంది, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. అది దేశమును బాగు చేయడానికి కాదు యెహోవా దినం అంటే, ఆ దేశంలో ఉన్న జనులు యెహోవాకు విరోధంగా జీవించిన వారికి తగిన శిక్ష, తగిన బుద్ధి, తగిన తీర్పు తీర్చడానికే దేవుడు పంపే దినము యెహోవా దినము. ఆ దినం ఎలా ఉంటుందట, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును. యేసు ప్రభు యొక్క 2వ రాకడలో రాబోయే కష్టకాల శ్రమకాలంలో సూర్యుడు ఏమైపోతాడట, నల్లగా మారుతాడట. చంద్రుడు ఏమవుతాడట, రక్తబింబం గల మారిపోతాడట. ఆ యొక్క దినాలు ఎలా ఉంటాయో ఇక్కడ బబులోను గురించి చెప్తున్నాడు. బబులోనా నీ యొక్క వెలుగు చీకటిమయమైపోయే దినాలు రాబోతున్నది.
అహంకారముతో నిండి ఉన్నదానా, సర్వశక్తిమంతుడు దేవుని మీదే నువ్వు తిరగబడుతున్నదానా, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతున్నది అంటాడు. చూడండి 11వ వచనంలో లాస్ట్ 2 లైన్స్. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను. అది మీ యొక్క అహంకారము, మీ యొక్క బలము సమస్తాన్ని అణిచేస్తానంటున్నాడు. మిమ్మల్ని ఎంత కొద్దిగా పరిస్తాడంటే దేవుడు, ఓఫీరు బంగారము ఎంత రేరో, వెండి బంగారాలు ఆ రోజులు ఉన్న బంగారము కంటేను మనుషుల యొక్క స్థితి తగ్గిపోతాడు. చదువుదామా 12వ వచనం. ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. అది ఏమండి, అసలు బంగారం మనుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర కేజీలు బంగారం ఉంటుందండి. ఎవరి దగ్గరన్నా ఒక 100 కాసులో కేజీ బంగారం ఉన్నదంటే వెరీ వెరీ రేర్. 1,00,000 మందిలో కూడా ఒకడు ఉండో, 1,00,00,000 మందిలో కూడా ఉంటాడేమో. బంగారం అనేది అంత ఖరీదైన బంగారం. ఖరీదు ఎందుకంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ మనుషులు ఆశపడతారు. కానీ అది రివర్స్ అవుతే బంగారం మిగిలిపోద్దరా, మనుషులే ఉండరా అంటున్నాడు దేవుడు. అటువంటి దౌర్భాగ్య స్థితికి నేను మిమ్మల్ని దిగజార్చుస్తాను. మీరు ఏమైతే వెండి బంగారాలను చూసి అతిశిస్తున్నారో అవి అలాగే ఉంటాయి, కానీ దాన్ని అనుభవించడానికే మీరుండరు. అది యెహోవా దినం అంటే జాగ్రత్త. నీ వెండి బంగారాలు అలాగే మిగిలిపోతాయి, నువ్వు దాచుకున్నట్టే ఉంటుంది. నీ జీవితంలో అనుభవించవు. నీ యొక్క కాలము సంపూర్ణం కాకమునిపే దేవుని యొక్క ఉగ్రతకు బలవుతావు, జాగ్రత్త అని దేవునికి విరోధంగా జీవించిన జనాంగాన్ని దేవుడు గద్దిస్తున్నాడు. ఆ తర్వాత 16వ వచనంలో ఇక్కడ రివీల్ చేస్తున్నాడు దేవుడు ఇంకా మరికొన్ని. ఆ యొక్క బబులోనికి దేవుడు ఎటువంటి శిక్షను, చిన్న పెద్ద ఆడ మగ పెద్ద పిల్ల తేడా లేకుండా ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాస్తున్నాడు. చదవండి. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. చాలు. ఇక్కడ క్లియర్గా అంటాడు, వారు చూచుచుండగా వారి పసిపిల్లలను నలగగొట్టుదురు. వారు చూచుచూ ఉండగా వారి పసిపిల్లలను నలగగొట్టుదురు. ఇంకా మనం ముందు చూస్తే 18వ వచనంలో, వారి విండ్లు యవనస్తులను నలగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కనికరింపరు. పసిపిల్లల్ని. ఈ మాట మనకి చదువుతున్నప్పుడు కీర్తన జ్ఞాపకం వస్తుంది. 137వ కీర్తనలో, బబులోను నదుల యొద్ద ఇశ్రాయేలు ఉండి ఏడుస్తూ బబులోనీయుల చేతి కింద నలిగిపోతుంటున్నప్పుడు వారి యొక్క పిల్లలను బబులోనీయులు ఎంతగా హింసిస్తే వారు వేదన పడుతూ, బబులోను నీ పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువారు ధన్యులని ఈ యూదులు ఆ బబులోనీయులు శపించారు. శాపం. ఆ శాపం ఇక్కడ నెరవేరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే యెషయా భక్తుడు చెప్పేశాడు ఆ మాట. పసిపిల్లల పట్ల జాలి, కనికరము, కటాక్షము చూపకుండా నీ పిల్లలను మీరు చూస్తుంటేనే కానీ నలగొట్టి చంపే భయంకరమైన ఘోరమైన దినాలు బబులోను నీ జీవితంలో రాబోతున్నాయి. ఎవరి ద్వారా వస్తుందో కూడా చెప్పేశాడు చూడండి ఇక్కడ దేవుడు. 17వ వచనం, వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి రమ్యమైనది కాదు. వీళ్ళకి వెండి బంగారాలు వద్దు, చంపుకుంటూ పోవడం వీళ్ళ పని. రాజ్యం కావాలంతే. నువ్వు వెండి బంగారాలు ఇచ్చి సంధి చేసుకోవడానికి నీకు ట్యాక్స్ కట్టేస్తాను, నీకు అది కట్టేస్తాను, నేను సంవత్సరానికి ఎంత బిల్లు కట్టేస్తామన్నా వద్దు. దొరికినట్టు చంపుకుని క్రూరంగా వెళ్ళిపోయే క్రూరమైన జనాంగాన్ని మీ మీదకి రప్పిస్తున్నాను బబులోనా, నీ గర్వం, నీ అహంకారం బట్టి. 19-20 వచనాల్లో 19వ వచనం లాస్ట్, బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలెనగును. అది బబులోన్ని దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా ఎలాగుందో అలా మారిపోద్ది బబులోను. అది మరెన్నడును నివాస స్థలముగా నుండదు, తరతరములకు దానిలో ఎవడునూ కాపురం ఉండడు. అరబీలలో ఒక్కడైనా అక్కడ తన గుడారము వేయడు, గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడ పరుండనీయరు. చాలు. ఇది బబులోను జీవితంలో బబులోనికి వచ్చే ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా నేను బబులోన్ని నాశనం చేయబోతున్నానని ముందుగాని జరిగింది. ఇది ఇంకా జరగలేదు. యెషయా భక్తుని కాలం అంటే ఇంకా బబులోని జరగలేదు. ఇంకా బబులోని ఇంకా యోధాని ఇంకా క్యాప్చర్ చేయలేదు, దోచుకోక ముందే, దోచుకున్న తర్వాత బబులోని ఎలా దోచుకోబడుతుందో కూడా దేవుడు చెప్పేశాడు ఆయన ప్రవక్త ద్వారా.
ఇది బబులోను గురించి. ఇంకా ఈ 14వ అధ్యాయం కూడా బబులోను ఎంత గర్వించిందో ఆ గర్వించిన దానికి ఏ విధమైనటువంటి శిక్ష అనుభవిస్తుందో కూడా చెప్తున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం కూడా బబులోను గురించిన దేవోక్తి. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడను, ఇంకను ఇశ్రాయేలును కొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందరు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందరు, జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. దేవుడట ఎవరి మీద జాలి చూపిస్తాడు ఇప్పుడు? ఇశ్రాయేల్. ఏ బబులోను ఇశ్రాయేలు జాతిని అనగా యోధా జాతిని సర్వనాశనం చేసిందో, ఆ 70 సంవత్సరాల బానిసత్వం తర్వాత మరలా దేవుడు నేను మీ మీద జాలి చూపిస్తున్నాను అంటున్నాడు. అది బబులోను చేతిలో నలిగిపోయిన వారు అవ్వచ్చు, లేక యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు ముందు ఇశ్రాయేలు సర్వలోకమునకు స్కాటర్ అయిపోయిన తర్వాత ఆ ఇశ్రాయేలు జాతి మీద జాలిపడి దేవుడు వారిని సమకూరుస్తున్నా అన్నాడు. 2వ వచనంలో లాస్ట్ లైన్, వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. ఎస్, నేను ఎవరు బాధించారో వారిని నువ్వు బాధించి ఏలే స్థితిలో నేను పెడతా. అందుకని 4వ వచనం లాస్ట్, బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఎలాగున పాడుదువు, బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి. అప్పుడు మీరందరూ కూడా బబులోను నాశనం అవడం చూస్తారు, బబులోను రాజులు లయమైపోవడం చూస్తారు, బబులోను మిమ్మల్ని బాధించిన బబులోను బాధింపబడడం చూస్తారు. అప్పుడు ఆ బబులోను గురించి మీరు ఎలా పాడతారు? 137వ కీర్తన ఇలా జరిగితే బాగుండని పాడారు. ఆ జరిగిన తర్వాత మరలా ఇశ్రాయేలు పాడి దేవుని స్తుతిస్తూ బబులోను గురించి మాట్లాడతారు. చూడ 7వ వచనం, భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. ఎందుకని? బబులోను నాశనం అయిపోయినందుకు, ప్రపంచ దేశాల్ని బాధపెట్టిన బబులోను నాశనం అయినందుకు భూలోకమంతా కూడా సంతోషించి ఆనందిస్తారట. 10వ వచనం, వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడు వైతివా, నీవును మా బోటి వాడవైతివా అందరు. నువ్వో బబులోను, నువ్వెంతో గొప్ప దేశమని నిన్ను నువ్వు హెచ్చించుకున్నదానా, ఇప్పుడు మాకు నీకేమీ తేడా లేదు. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మనకి అమెరికాకి ఎంత డిఫరెన్స్ ఉంది? అన్ని విధాలుగా అత్యున్నతమైనటువంటి అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా. మన దేశము ఇంకా ఆ దేశాల దగ్గర అప్పులు తీసుకుంటూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు అంత పెద్ద దేశము నాశనమై కూలిపోయింది అనుకోండి, మనలాంటి భారతదేశం ఏమంటుందంటే ఇప్పుడు అమెరికా వీసాల కోసం మన లైన్లో వెళ్తామా? ఎందుకు వెళ్తాం? ఎవరన్నా సరే మన భారతీయులు ఎలాగన్నా కష్టపడి నాకు బంగ్లాదేశ్ వీసా కావాలంటావా, పాకిస్తాన్ వీసా కావాలంటావా, నేపాల్కి సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. ఎందుకంటే నీకన్నా మేమే బెటరు. అటువంటి అమెరికా లాంటి పెద్ద రాజ్యం కూలిపోయినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఏమంటారంటే నువ్వెంత మేమంతే, నువ్వు మాలాంటి దానివే అనే స్థితి వస్తుంది. ఇది అమెరికా గురించి కాదు, ఇది బబులోను లాంటి ఆ రోజుల్లో సుమారు క్రీస్తు పూర్వం 500 BC ఆ ప్రాంతంలో ఏ విధంగా 586లో యోధా రాజ్యాన్ని బబులోను కూల్చేసిందో, ఆ టైంలో బబులోను అత్యున్నతమైనగా హెచ్చింపబడినప్పుడు, బబులోను ప్రపంచ దేశాల కన్నా ఉన్నతమైన దేశంగా ఉన్నప్పుడు, ప్రపంచ దేశాలందరూ బబులోను కొనియాడే పరిస్థితుల్లో బబులోను ఆ స్థితి నుంచి దేవుడు ఎలా కూల్చాడో చెప్తున్నాడు. దాన్ని ఎవరితో పోల్చాడంటే లూసిఫర్తో పోల్చాడు. లూసిఫర్ యొక్క పతనం నెక్స్ట్ ఇక్కడ మనకి కనబడుతుంది. చాలామంది అంటారు, పాస్టర్ గారండి లూసిఫర్ అంటారు బైబిల్లో. నేను మొత్తం బైబిల్ అంతా వెతికేసాను, నాకు ఎక్కడ లూసిఫర్ కనబడలేదని ఒకరు నాకు ఫోన్ చేసి అడిగారు. బైబిల్ అంతా వెతికేసాడట ఆయన, ఎక్కడ లూసిఫర్ కనబడలేదట. నేను అన్నాను, ఏ బైబిల్ వెతికారండి? నా దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని వెతికానండి మొత్తం అంతా. అయితే మీకు ఆ పరిశుద్ధ గ్రంథంలో జీసస్ అనే మాట ఎక్కడన్నా కనబడిందంటే బోల్డ్ అని చోట్ల కనబడ్డదండి జీసస్ అనే మాట. మీ వల్ల కాదండి, మీరు చూపించలేరు మీ గ్రంథంలో. చూపిస్తాను సార్ అని చెప్పేసి యేసు నేను ఏమన్నా జీసస్ వెతకబట్టి మీరు యేసు వెతుకుతారేటి? తెలుగు బైబిల్లో జీసస్ ఎలా ఉంటుందండి అన్నాడు. అలాగే తెలుగు బైబిల్లో లూసిఫర్ కూడా ఉండదుగా. దాని తర్జుమా మనకి కనబడుతుంది.
సాతానుడి పేరు లూసిఫర్ అని, వాడు పడిపోయిన తర్వాత సాతానుడిగా మారేడి స్టోరీ తెలుసు, కానీ ఆ లూసిఫర్ ఎక్కడుందో మనకు తెలియదు బైబిల్లో. అది ఎక్కడుందో కరెక్ట్గా ఇక్కడే ఇదే చోట వాడి పేరు రాయబడి ఉంటుంది. బబులోను ఎంత హెచ్చైన స్థితి నుంచి ఎలా పతనమైపోతున్నదో, ఆల్రెడీ పతనమైపోయిన వాడు హెచ్చైన దేవుని యొక్క కృపలో హెచ్చింపబడిన వాడు ఎలా పతనమైపోయాడో వాడి గురించి చెప్తూ బబులోను దేశం పోల్చడం జరుగుతుంది. చదువుదాం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క. ఇదే లూసిఫర్ పేరు, తేజో నక్షత్రమా. దీన్నే మీరు కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే క్లియర్గా లూసిఫర్ అని రాయబడి ఉంటుంది. లూసిఫర్ అక్కడ చూడండి, మీకు ఆ యొక్క స్క్రీన్ మీద కూడా పెట్టడం జరిగింది. లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్ అనే మాట అక్కడ చూస్తున్నారు. ఓకే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. రైట్. ఇదంతా కూడా ఎవరి గురించి? సాతాను గురించి. ఇదే మాట యెహెజ్కేలు 28 అధ్యాయం 11 నుంచి 17 వచనాల్లో కూడా, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం 11 నుంచి 17 వచనాలు కూడా ఇది లూసిఫర్ గురించి మరికొన్ని వివరాలు అక్కడ రాయబడి ఉంటాయి. సరే, ఇప్పుడు చూసినట్లయితే, ఎట్లు నీవు ఆకాశము నుండి పడితివి, వాడు త్రోయబడ్డాడు దేవుని చేత, దేవుని మీద తిరగబడినందుకు. ఎందుకు త్రోయబడ్డా ఇక్కడ రాయబడి ఉంది? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. ఆ యొక్క లూసిఫర్ పతనం గల కారణం ఏంటట? దేవుని సింహాసనము కన్నా ఎత్తైన స్థితికి తను తాను హెచ్చించుకున్నాడట. అందుకు నువ్వు పాతాళములకు ఎలా తోయబడితివి అని నిన్ను చూచువారు అందరూ ఏమంటారట? నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలబోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న దేశాలు బబులోనును చూచి, ఒకప్పుడు బబులోను మహాసామ్రాజ్యముగా విస్తరింపబడిన బబులోను ఈ దేశమేనా ఇంత దారుణంగా కూలిపోయింది? ఈ బబులోనైనా ఇంత దారుణంగా ఇప్పుడు దిక్కులేని స్థితిలో అడుక్కు తినే స్థితిలో ఉంది? ఆ చక్రవర్తి అయినా ఇంత దారుణమైన స్థితికి దిగజారిపోయాడు అనే స్థితి మీకు వస్తుంది. 22వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, కుమారుని మనుమని కూడా కొట్టి, వారి యొక్క జనరేషన్స్ని సమస్తాన్ని కొట్టి, ఇంకా వారి యొక్క వంశావళి లేకుండా ఆ యొక్క దేశాన్ని, ఆ దేశాధిపతిని, ఆ రాజుని సర్వనాశనం చేస్తానంటున్నాడు. ఆ తర్వాత 25వ వచనంలో అష్షూరు గురించి కూడా రాయబడి ఉంది. 25వ వచనం. నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వాని భుజముల మీద నుండి తొలగింపబడును. 2 దేశాలు ఎవరు? బబులోనేమో సౌత్ ఇజ్రాయిల్ నాశనం చేసింది, అష్షూరీలో నార్త్ ఇజ్రాయిల్ నాశనం చేశారు. నా ప్రజలైన ఇజ్రాయిల్ని వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించుటకు, వారికి బుద్ధి చెప్పుటకు నేను మిమ్మల్ని బలపరిచానే, కానీ మీరు దాన్ని ఎలా తీసుకున్నారంటే వారి మీద దయాదాక్షిణ్యం చూపకుండా సర్వనాశనం చేయడానికి మీరు చేశారు. కాబట్టి నా యొక్క శిక్షను, నా యొక్క తీర్పును నేను మీ మీద విధిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. తర్వాత 28వ వచనం 29వ వచనంలో ఫిలిష్తియా ఇశ్రాయేల్ శత్రువుల దేశం గురించి చెప్తున్న మాటలు. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరంన వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తొత్తనీయులుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయను. ఇదంతా కూడా ఫిలిష్తియా గురించి చెప్తున్న మాట. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోవుచున్నావు.
ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుక తీయువాడు ఒకడునూ లేడు. జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. రైట్. ఈ విధంగా ఒకే అధ్యాయంలో దేవుడు బబులోను గురించి, అదేవిధంగా అషేరీయులను గురించి, ఆ తర్వాత చివరిగా ఫిలిస్తీయులను గురించి, ఇశ్రాయేలును హతమార్చిన వారిని దేవుడు హతమారుస్తూ వారిని సర్వనాశనానికి అప్పగించబోతూ వారి పిల్లలను, వారి మనవలను, వారి యొక్క జాతిని కూడా దేవుడు నిర్మూలం చేయబోతున్నాడు అనే మాటను యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆ తర్వాత ఈరోజు మనం ధ్యానించే చివరి అధ్యాయం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం అంతా కూడా మోయాబీలను గురించిన దేవోక్తి. ఈ మోయాబీలు కూడా ఇశ్రాయేలుకి మహాశత్రువులు. మోయాబీలు అంటే మోయాబు రాజు మనకు బాగా తెలుసు, బాలాకు. బాలాకు సంఖ్యాకాండంలో మనకి తెలిసిన స్టోరీ. బిలాము అనే ప్రవక్తను పిలిపించి బాలాకు అనే రాజు, ఈ మోయాబు రాజు ఇశ్రాయేల్ని సంహరించడమే వారి యొక్క ఉద్దేశంగా ఇశ్రాయేల్ని హతమార్చడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. మోయాబీలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఇశ్రాయేలును నాశనము చేద్దామా అని ఎదురు చూసేవారు. ఈ మోయాబీలు ఎవరండి? ఈ మోయాబీలు లోతు సంతానమైనటువంటి ఈ మోయాబీలను దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. ఈ లోతు అపవిత్రమైనటువంటి సంతానముగాను, లోతు యొక్క కుమార్తెల ద్వారా పుట్టిన సంతానముగాను ఈ మోయాబీలు ఉన్నారు. ఒక శపింపబడిన వారిగా వీరున్నారు. అయితే ఆ మోయాబీలలోంచి కూడా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్న సంగతి మనకు తెలుసు. రూతు కథ మనకు తెలుసు కదండి. రూతు ఎవరండి? మోయాబీరాలే. రూతు మోయాబీరాలు. రూతు బోయాజుకి ఎవరు పుట్టారు? ఒబేదు పుట్టాడు. ఒబేదుకి ఎవరు పుట్టారు? యెషయి పుట్టాడు. యెషయికి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. దావీదు గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవునికి ఎవరో ఒక జాతి, ఒక దేశము ఎవరు శాపగ్రస్తులు కాదు. ఏ జాతి వారైనా సరే. భక్తుడైనటువంటి పేతురు అంటాడు కదా, కొర్నేలి ఇంట్లో దేవుడు గొప్పగా వారందరిని రక్షించినప్పుడు యెహోవా పక్షపాతము కాడని నేను నిజముగా తెలుసుకుంటాను. ఏ జాతి వారైనా ఆయన ప్రేమిస్తే ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఈ మోయాబీలను దేవుడు నాశనం చేయడానికి కారణం ఏంటంటే మోయాబీలు ఉత్తి పుణ్యాన్ని ఇశ్రాయేలును నాశనం చేయడానికి వారు చూశారు. దేవుని ప్రజలకు విరోధంగా ఎంతగానో ఇశ్రాయేలును నష్టపరిచినందుకు దేవుడు ఆయన సేవకుడైన యెషయా ద్వారా మోయాబీలకు పంపిన శాపం ఇది. చదవండి 15వ అధ్యాయం 1వ వచనం నుండి. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఒకే సింగిల్ నైట్లో నేను కొట్టబోతున్నాను మోయాబు దేశము. ఆ యొక్క పట్టణాలు ఒక్క రాత్రిలోనే నిర్మూలం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. 4వ వచనం. హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి, యహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీల యోధులు కేకలు వేయుదురు, మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది, దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు. చాలు, వారి ప్రధానులు పారిపోతారు, వారి దేశస్థులు అంగలారుస్తారు. వారి పరిస్థితులు చూసి అక్కడున్న వారి యొక్క ప్రాణాలు నిలవలేక పారిపోతూ అంగలార్చుతూ ఏడ్చుచూ మోయాబీలు గుడికిని మెట్టు మీదకిని దిబోనుకును వెలుచున్నారు. వారి దేవతలకు అంగలార్చుకున్న వారికి ఏ విధమైన సహాయం రాని విధంగా దేవుడు వారిని సంహరించబోతున్నాడు. 6వ వచనం మనం చూస్తే, ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. అది సమస్తమైనటువంటి కరువు కాటకాలతో వారిని దేవుడు అల్లల్లాడిస్తున్నాడు. ఎక్కడ గడ్డుంటే అక్కడికి వెళ్దామనే పరిస్థితి వారిని దేవుడు సర్వనాశనానికి అప్పగించబోతున్నాడు. దేవుని యొక్క కోపము ఆయన జడ్జిమెంట్ రానంత వరకు తాగినట్టు తిన్నవాడు తిన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ దేవుడు ఒక్కసారి ఆయన యొక్క ఉగ్రత చూపించగా ఆ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ముందుగానే దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రవచన మాటలు వినన్నా సరే వారు మారాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, లాస్ట్ 9వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దీమోను జలముల రక్తములాయను, మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకొనిన వారి మీదకిని ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించెదను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, శేషించిన వాడు ఒక్కడో లేకుండా నేను వారిని నాశనం చేస్తాను.
ఒకవేళ ఎవడన్నా తప్పించుకునేవాడు ఎవరన్నా ఉంటే వారి మీదకి నేను సింహములను రప్పించేదను. సింహములు అంటే ఇక్కడ లిటరల్గా సింహాలని కాదు. ఇక్కడ ఉదాహరణకి ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేల్ మీదకి దేవుడు ఆయన ఉగ్రత రప్పించేటప్పుడు దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 17వ వచనం. తెలివి లేక ప్రతి మనుషుడు 17వ వచనం 50 and chapter 50 and verse 17. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగగొట్టెను. అది సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అషూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. ఇప్పుడు సింహాలంటే ఏంటి? అష్షూరీయులు. మొదట ఎవరు నలగొట్టారు? వీళ్ళంతా సింహాల వలె. ఇప్పుడు సింహానికి ఒక గొర్రెపిల్ల మేకపిల్ల కనబడితే అది ఎలా పడుతుందో మీద, నేను మీ మీదకి సింహాలు పంపించబోతున్నాను అంటే, సింహాలు లాంటి అష్షూరీయులను, సింహాలు లాంటి బబులోనీయులను, సింహాలు లాంటి మీడో పేర్షియన్ కింగ్డమ్ మాదీయులను, పారసీకులను పంపించి మేము సర్వనాశనం చేయబోతున్న దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీకు ఇచ్చిన టైంలో మీరు మారు మనసు పొందలేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించిన యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదలుకొని 15వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో 1000 ఏండ్ల పాలన ఎలాగుంటుంది, ఆ పాలనలో ఆయన బిడ్డలు ఆయన్ని ఏ విధంగా స్తుతిస్తారు. ఇంకా ఆ తర్వాత నుండి సౌత్ ఇజ్రాయేల్ యోధా రాజ్యాన్ని దిగమింగిన బబులోనును దేవుడు ఎలా కోల్చబోతున్నాడు, ఆ బబులోను రాజ్యాన్ని జయించేవారు ఏ విధంగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? బబులోను కోల్చడానికి దేవుడు మాదీయులను ఏర్పరచుకున్నాడు. వారు బంగారాన్ని అసలు లెక్క చేయరు. బంగారాన్ని ఏమాత్రం వారు బంగారానికి వెండికి వారు లొంగరు. అసలు చిన్న పెద్ద ఏ విధమైన తారతమ్యం లేకుండా పసిపిల్లల మీద కూడా జాలి చూపకుండా మాదీయులు వచ్చి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ కూల్చివేయబడిన గర్వించిన బబులోను ఎలా ఉన్నది అంటే, ఏ విధంగా లూసిఫర్ ఆకాశం నుండి కింద పడిందో ఆ విధంగా బబులోను దేశము సర్వనాశనం అయ్యే పాతాళమునకు దిగజారిపోతుంది అని చెప్తూ, అలాగే అష్షూరీయుల గురించి, ఫిలిస్తీన్ల గురించి, మోయాబీల గురించి భక్తుడైన ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్పాడు. ఈ వాక్య ధ్యానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఆయన మా యొక్క అనుదిన వాక్య ధ్యానంలో గొప్ప గొప్ప రాజ్యాలు నువ్వు ఎలా కూల్చివేస్తున్నావో, కూల్చివేసే ముందు నీవు ఎంత స్పష్టంగా యెషయా భక్తుని ద్వారా చెప్పావో మేము తెలుసుకున్నాం. నాయనా, నీవు గద్దించి అప్పుడు శిక్షించే దేవుడవు. నీ శిక్షకు ముందు గద్దింపును పంపే దేవుడవు. ఆ గద్దింపును తృణీకరించిన వారు ప్రభు నీ వాక్యం చెప్తున్నది, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్ మరణము నందునను. అయా, మోయాబు పడకముందు, ఫిలిస్తియా పడకముందు, అష్షూరు పడకముందు, బబులోను పడకముందు, యోధా ఇశ్రాయేలు పడిపోకముందు ఈ నీ ప్రవక్తలను పెందలకాడే లేపి వారి యొద్దకు పంపిన వారిని యొక్క గద్దింపు మాటలను నాయన వారిని నిరాకరించుట ద్వారా వీరందరూ కూడా సర్వనాశనం అయ్యారు. ప్రభు, ఈ యొక్క మాటలు ప్రభువా మేము ధ్యానిస్తున్నప్పుడు మా జీవితాలకి నీవు పంపే గద్దింపులని మేము తెలుసుకుని, నీ ప్రేమలో, నీ కృపలో, నీ దయలో, నీ యొక్క వాత్సల్యములోనైనా మేము రక్షింపబడే భాగ్యం దయచేయండి. మేము బలహీనమయ్యా, మా బలం సరిపోవట్లేదు, మా శక్తి సరిపోవట్లేదు. యేసయ్యా, నీ కృపను మాకిచ్చి, నీ శిక్ష రాకముందే నీ గద్దింపునకు మేలుకొని నాయన మీ యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడి నీ రక్షణ కార్యము సంపూర్ణం చేసుకుని నీ కృపాక్షేమముతో మేము జీవించే భాగ్యం దయచేయండి. మా యొక్క బలహీనమైన ఘటములను ప్రభువా మేము జయిస్తూ నాయన నీ యొక్క కృపలో నాయన పరిశుద్ధంగా జీవించి మా జీవితకాలం అంతయు నీ శాంతి సమాధానంతో బ్రతికే భాగ్యం దయచేయమని, నీ నిత్యరాజ్యంలో మమ్మల్ని చేర్చుకుని నీ యొక్క 1000 ఏండ్ల పాలనలో నీతో పాటు నీతి సమాధానకరమైనటువంటి రాజ్యములో మమ్మలను కూడా ఆనందింపచేసి దీవించమని, యేసు నామములో నీ కృపకు, యేసు నామములో నీ పరిశుద్ధ పాదములకు నిత్య జీవమునకు వారసులు చేయమని బ్రతిమలాడి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనపై హెచ్చుగా దిగువచ్చి ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి దేవుని యొక్క వాక్య గద్దింపు మేలుకొలుపుతో పరిశుద్ధాత్మను మనల్ని రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.